నెల్లూరులో ఈ నెల 6, 7, 8 తేదీల్లో వీఆర్సీ మైదానంలో కార్తీక మాస లక్ష దీపోత్సవం ఘనంగా జరగనుంది. దీనికి సంబంధించిన ఏర్పాట్లు చివరి దశకు చేరుకున్నాయి. భక్తులు దీపాలు వెలిగించి స్వామివార్ల దర్శనం చేసుకోవచ్చు. మనం కార్తీక మాసంలో ఎప్పుడు జరుపుకునే కార్తీక లక్ష దీపోత్సవం కమిటీలో ఆధ్వర్యంలో జరిగే ఈ కార్యక్రమానికి వచ్చి దీన్ని చూడడం పర్యవేక్షించడం జరిగింది. ఎంతవరకు పనులు వచ్చాయని చెప్పి ఆల్మోస్ట్ 80 నుంచి 85% వరకు పనులన్నీ పూర్తిగా వచ్చినాయి. రేపు సాయంత్రానికి మొత్తం కంప్లీట్ అయిపోతుంది. తర్వాత 6వ తేదీ, 7వ తేదీ, 8వ తేదీ 3 రోజులు ఇక్కడ కార్తీక లక్ష దీపోత్సవం జరగబోతూ ఉంది. ఎంతో వైభవంగా ఈ 10వ సంవత్సరంలో అడుగు పెడుతున్నాం మనం. ఈ 10వ సంవత్సరంలో ఎంతో వైభవంగా 6వ తేదీ ఉదయాన నాగేశ్వర లింగాన్ని ప్రతిష్ఠించబోతున్నాం. నాగేశ్వర లింగ నమూనా ఆలయంలో, అలాగే పండరీనాథ్ ఆలయంలో మహావిష్ణువుని ప్రతిష్ఠించబోతున్నాం. కాబట్టి ప్రజలందరూ వచ్చి, జిల్లా వాసులందరూ వచ్చి స్వామివారిని దర్శించుకోవాలని, వారి ఆశీస్సులు పొందాలని కోరుకుంటున్నాను. అలాగే 6వ తేదీ సాయంత్రం శ్రీ శ్రీ చాగంటి కోటేశ్వరరావు గారి చేత ప్రవచనాలతో మొదలుపెట్టి 7వ తేదీ తుని పీఠాధిపతి, 8వ తేదీ శ్రీ రామానంద భారతి స్వామివారు రాబోతున్నారు. అలాగే శ్రీశైలం నుంచి స్వాములు వచ్చి ఇక్కడ శివపార్వతుల కళ్యాణంతో ఈ కార్యక్రమం ముగింపు జరగడం ఆనవాయితీ. ప్రతి సంవత్సరం మనం ఇలాగే చేసుకుంటాం. ఈ సంవత్సరం కూడా అలాగే జరగబోతుంది. అలాగే 7వ తేదీ కళ్యాణోత్సవం, 8వ తేదీ మధ్యాహ్నం కూడా సత్యనారాయణ స్వామి వ్రతం జరగబోతుంది. కాబట్టి భక్తులందరూ ఇక్కడ వచ్చి వ్రతంలో కూడా పాల్గొనాలని, ప్రతి ఒక్కటి కూడా ఇక్కడ ఉచితంగా అందించబోతున్నాం. విపిఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో, లక్ష దీపోత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం ఆ భగవంతుని దయ వల్ల ఎంతో బాగా జరగాలని కోరుకుంటూ భక్తులందరూ వచ్చి స్వామివారిని ఆశీస్సులు తీసుకోవాలని కూడా కోరుకుంటున్నాను. ప్రతి ఒక్కటి ఇక్కడ మీకు అన్నీ రెడీ చేసి పెట్టుంటాం. మీరు వచ్చి దీపాలు వెలిగించుకోవడమే. కాబట్టి భక్తులందరూ వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొనాలని చెప్పి కోరుకుంటున్నాను.